ఐపీఎల్ అనే మహా సామ్రాజ్యంలో ముంబై ఇండియన్స్ బౌలింగ్ డిపార్ట్మెంట్ అనేది అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ చాలా స్ట్రాంగ్ గానే ఉంటుంది. ఐపీఎల్ అంటే బ్యాట్స్మెన్ల ఆట కాదు, బౌలర్ల ఆట అని నిరూపించిన ఏకైక టీం ఏదైనా ఉంది అంటే అది ముంబై ఇండియన్స్ టీం అనే చెప్పుకోవాలి. మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుండే ప్రత్యర్థుల గుండెల్లో భయం నింపే పేరు ఒక్కటే, ముంబై ఇండియన్స్ బౌలింగ్ అటాక్. అలాంటిది 2026లో ఆ భయం పుట్టించే బౌలర్లు ముంబై ఇండియన్స్ లో ఎవరున్నారన్నది ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. అండ్ మోర్ ఓవర్ బౌలర్లు అంటే సాధారణంగా ఎక్కువ ఇంజురీలు ఉంటాయి. ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ బౌలర్లకి ఏ ప్లేయర్ బ్యాకప్ గా ఉంటే బాగుంటుందో కూడా మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని ప్రతి ఒక్క ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కి షేర్ చేసి లైక్ చేయండి. మీరు కొట్టే ప్రతి లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మంది అభిమానులకు రీచ్ అవుతుంది. ముంబై ఇండియన్స్ బౌలింగ్ లైనప్ గురించి మాట్లాడుకునే ముందు ముంబై ఇండియన్స్ బెస్ట్ ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే ఓపెనింగ్ లో క్వింటన్ డికాక్ అండ్ రోహిత్ శర్మ, నంబర్ 3 లో సూర్యకుమార్ యాదవ్, నంబర్ 4 లో తిలక్ వర్మ, నంబర్ 5 లో హార్దిక్ పాండ్యా, నంబర్ 6 లో షర్ఫానే రోథర్ఫోర్డ్, నంబర్ 7 లో నమంది, నంబర్ 8 లో మిచెల్ శాంట్నర్, నంబర్ 9 లో శార్దుల్ ఠాకూర్, నంబర్ 10 లో జస్ప్రీత్ బుమ్రా, నంబర్ 11 లో ట్రెంట్ బోల్ట్, ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా మయాంక్ మార్కండే. ఈ ప్లేయింగ్ 11 అయితే ముంబై ఇండియన్స్ కి వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ ప్లేయింగ్ 11 అని చెప్పుకోవాలి. ఈ ప్లేయింగ్ 11 లో నంబర్ 9 వరకు బ్యాటింగ్ ఉంటే నంబర్ 4 నుంచి ప్రతి ఒక్కరు కూడా బౌలింగ్ చేయగలరు. బట్ ఎనీవేస్ మనమైతే ఆల్రెడీ ఎంఐ బ్యాటింగ్ లైనప్ కి సంబంధించి వీడియో చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ ఆ వీడియో చూడకుండా ఉంటే ఆ లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ ఎండ్ స్క్రీన్ లో ఇవ్వడం జరిగింది. సో అది కూడా వెంటనే చూసేయండి. 2026లో ముంబై ఇండియన్స్ బెస్ట్ బౌలింగ్ లైనప్ గురించి మాట్లాడుకునే ముందు ఒక్కసారి లాస్ట్ ఇయర్ లో ముంబై ఇండియన్స్ పర్ఫార్మెన్స్ చూద్దాం. 2025లో స్టార్టింగ్ ఆఫ్ ద సీజన్ లో ముంబై ఇండియన్స్ కొద్దిగా స్లోగా స్టార్ట్ అందుకున్నా సరే సెకండ్ హాఫ్ సీజన్ లో చాలా బాగా రాణించి ప్లే ఆఫ్స్ వరకు వచ్చారంటే అటు బ్యాటింగ్ లో అండ్ బౌలింగ్ లో మంచి కంబ్యాక్ చేశారు. ముఖ్యంగా బౌలింగ్ బాగా ఉంటేనే ఒక సాలిడ్ కంబ్యాక్ అనేది ఇవ్వగలం. ముంబై ఇండియన్స్ బౌలింగ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. 2026లో అది సరిపోదన్నట్టు శార్దుల్ ఠాకూర్ అండ్ మయాంక్ మార్కండే లాంటి బౌలర్లని ముంబై ఇండియన్స్ స్క్వాడ్ లోకి ట్రేడింగ్ ద్వారా తీసుకోవడం జరిగింది. బట్ ఎనీవేస్ 2026 ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కి బౌలింగ్ లో ఊపిరి పోయాలంటే ముందుగా మనకు గుర్తొచ్చే పేర్లు జస్ప్రీత్ బుమ్రా అండ్ ట్రెంట్ బోల్ట్. వీళ్ళిద్దరు కలిస్తే ముంబై ఇండియన్స్ కి వట్టిగానే 8 ఓవర్లు సులువుగా రాణించగలరు. జస్ప్రీత్ బుమ్రా వరల్డ్ క్లాస్ బౌలర్. ఎదురుగా ఎంత పెద్ద బ్యాటర్ ఉన్నా సరే ఒక్కసారి బుమ్రా బౌలింగ్ కి వస్తే చాలు ఒక్కసారిగా స్ట్రైక్ ని మార్చుకోవాలనుకుంటారు. అద్భుతమైన యార్కర్లతో బ్యాటర్లను బోల్తా కొట్టించగలడు. జస్ప్రీత్ బుమ్రా లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన 12 మ్యాచ్ల్లో 6.68 ఎకానమీతో 18 వికెట్లు పడగొట్టాడు. T20 ఫార్మాట్ లో అది కూడా ఐపీఎల్ లాంటి ఒక డొమెస్టిక్ లీగ్ లో 6.68 ఎకానమీతో బౌలింగ్ చేయడం చాలా కష్టం. అయినప్పటికీ అది జస్ప్రీత్ బుమ్రాకి వెన్నతో పెట్టిన విద్య. జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ లో అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్ లో ఒకరు. తన ప్రత్యేకమైన స్లింగ్ యాక్షన్, యార్కర్స్ మరియు అసాధారణమైన డెత్ ఓవర్ ఎకానమీకి ప్రసిద్ధి చెందాడు. 2013లో ముంబై ఇండియన్స్ తరపున అరంగేట్రం చేసినప్పటి నుండి అతను స్థిరంగా మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్ లను అందించాడు. ముంబై ఇండియన్స్ టీం తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు. ఏకంగా 201 వికెట్లు పడగొట్టి ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ గా అగ్రస్థానంలో ఉన్నాడు. మరియు ముంబై ఇండియన్స్ టీం ఛాంపియన్ గా నిలిచే క్రమంలో జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. జస్ప్రీత్ బుమ్రా స్ట్రైట్ ఆర్మ్, స్లింగ్ యాక్షన్ బ్యాటర్లకు బంతిని ముందుగానే ఎంచుకోవడం కష్టతరం చేస్తుంది. మ్యాచ్ పరిస్థితిని బట్టి పేస్, సీమ్ మరియు స్లింగ్ లను సమర్థవంతంగా ఉపయోగించగలడు. తద్వారా అత్యంత అనుకూలతను కలిగి ఉన్నాడనే చెప్పుకోవాలి. సో అందుకనే ముంబై ఇండియన్స్ పేస్ బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా ఎంటైర్ బౌలింగ్ యూనిట్ కి ఆజ్యం పోస్తాడనే చెప్పుకోవాలి. పేస్ బౌలింగ్ లో లాస్ట్ ఇయర్ ముంబై ఇండియన్స్ తరపున అద్భుతంగా రాణించిన ట్రెంట్ బోల్ట్ 2025లో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన 16 మ్యాచ్ల్లో 8.97 ఎకానమీతో 22 వికెట్లు తీసి 2025లో ముంబై ఇండియన్స్ టీం తరపున హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచాడు. లాస్ట్ ఇయర్ అయితే పవర్ ప్లే లో మొట్టమొదటి ఓవర్ లోనే ముంబై ఇండియన్స్ కి బ్రేక్ త్రూస్ అందిస్తూ వచ్చాడు. ట్రెంట్ బోల్ట్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే 2025లో ముంబై ఇండియన్స్ కి ఎప్పుడు వికెట్ కావాలో ఇప్పుడు బంతిని ట్రెంట్ బోల్ట్ కి ఇవ్వడం జరిగింది. బట్ ఎనీవేస్ ట్రెంట్ బోల్ట్ ఒక ప్రీమియర్ ఎడమ చేతి వాటం ఫాస్ట్ మీడియం బౌలర్. కొత్త బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల సామర్థ్యంతో ప్రసిద్ధి చెందాడు. ముఖ్యంగా పవర్ ప్లే లో విధ్వంసం సృష్టిస్తాడు. ట్రెంట్ బోల్ట్ 2 సార్లు ఐపీఎల్ లో ఛాంపియన్స్ గా నిలిచాడు. ట్రెంట్ బోల్ట్ ఐపీఎల్ లో మొట్టమొదటి ఇన్నింగ్స్ లో మొదటి ఓవర్లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ గా ఉన్నాడు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ప్రాణాంతకరమైన ఇన్స్వింగర్లను కలిపి టాప్ ఆర్డర్లను స్థిరంగా కూల్చివేస్తాడు. పవర్ ప్లే లో పూర్తి డామినెన్స్ బౌలింగ్ తో ప్రారంభించి వికెట్లు తీయడంలో పేరుగాంచిన ట్రెంట్ బోల్ట్ కొత్త బంతితో కదలికలను సంగ్రహించే కళతో ప్రావీణ్యం సంపాదించాడు. అతని విశిష్టమైన ఎడమ చేతి కోణం మరియు ఆలస్యంగా కదలికలను కుడి చేయి వాటం ఆటగాళ్లను ఇబ్బంది పెట్టగలదు. పవర్ ప్లే కు మించి అతను నమ్మకమైన డెత్ బౌలర్ గా అభివృద్ధి చెందాడు. యార్కర్లను సమర్థవంతంగా ఉపయోగించగలడు. మరీ ముఖ్యంగా ట్రెంట్ బోల్ట్ ఎడమ చేతి వాటం బౌలర్ కాబట్టి ముంబై ఇండియన్స్ బౌలింగ్ యూనిట్ లో 2026లో కూడా ఎక్స్ ఫ్యాక్టర్ అనే చెప్పుకోవాలి. మయాంక్ మార్కండేని 2026 ఐపీఎల్ ఆక్షన్ లో ట్రేడింగ్ ద్వారా టీమ్ లోకి తీసుకోవడం జరిగింది. మయాంక్ మార్కండే ఒక సాంప్రదాయ కుడి చేతి లెగ్ బ్రేక్
బ్రేక్ బౌలర్. అతను తన బౌలింగ్ లో మోసపూరితమైన నెమ్మదిగా డెలివరీ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. మయాంక్ మార్కండే ఐపీఎల్ కెరీర్ లో 37 మ్యాచ్ల్లో 37 వికెట్లు పడగొట్టాడు. అతను సాంప్రదాయ కుడి చేతి లెగ్ బ్రేక్ తో పాటు శక్తివంతమైన మోసపూరిత గూగ్లీ ప్రయోగిస్తాడు. ఎంఎస్ ధోని లాంటి అగ్ర ఆటగాళ్లను కూడా ప్రముఖంగా అవుట్ చేశాడంటేనే మనం అర్థం చేసుకోవచ్చు తన లెగ్ బ్రేక్ బౌలింగ్ ఎలా ఉందా అని. మిడిల్ ఓవర్ల ఆట యొక్క టెంపోను నియంత్రించడంలో మార్కండే ప్రత్యేకత కలిగి ఉన్నాడు. అధిక ఒత్తిడి పరిస్థితుల్లో కీలక వికెట్లు తీయడంలో నిరూపితమైన ట్రాక్ రికార్డ్ ని కూడా కలిగి ఉన్నాడు. 2026లో మయాంక్ మార్కండే యాజ్ ఏ ఇంపాక్ట్ ప్లేయర్ గా పూర్తి ఇంపాక్ట్ అయితే చూపిస్తాడని అనిపిస్తోంది. వీళ్లతో పాటు మనమైతే మరో ముగ్గురి ఆల్రౌండర్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. వాళ్ళెవరో కాదు, హార్దిక్ పాండ్యా, మిచెల్ శాంట్నర్ అండ్ శార్దుల్ ఠాకూర్. వీళ్ళు పేరుకి ఆల్రౌండర్లు అయినా ముంబై ఇండియన్స్ బౌలింగ్ లైనప్ లో కీ బౌలర్స్. హార్దిక్ పాండ్యా తన స్వాగ్ తో బ్యాటింగ్ మాత్రమే కాదు, బౌలింగ్ లో కూడా చాలా మంచిగా రాణించగలడు. హార్దిక్ పాండ్యా 2025లో యాజ్ ఏ బౌలర్ గా 15 మ్యాచ్ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. ఇందులో లక్నో సూపర్ జైంట్స్ కి అగైనెస్ట్ గా 5 ని కూడా దక్కించుకున్నాడు. హార్దిక్ పాండ్యా ఒక బహుముఖ ప్రజ్ఞశాలి కుడి చేతి మీడియం ఫాస్ట్ బౌలర్. నిలకడగా గంటకు 140-130 కిలోమీటర్ రేంజ్ లో బౌలింగ్ చేయగలడు. తరచుగా తన వేగాన్ని ప్రయోగించి బ్యాటర్లను భయపెట్టగలడు. హార్దిక్ పాండ్యా మిడిల్ ఓవర్స్ లో మరియు డెత్ ఓవర్స్ లో కొత్త బంతితో బౌలింగ్ చేయగలడు. ఒక్క మాటలో హార్దిక్ పాండ్యా గురించి చెప్పాలంటే ముంబై ఇండియన్స్ బౌలింగ్ లైనప్ లో హార్దిక్ పాండ్యా డేంజరస్ బౌలర్ లో ఒక్కరనే చెప్పుకోవాలి. మరి ఆల్రౌండర్ మిచెల్ శాంట్నర్ ఎంఐ బౌలింగ్ లో కీ స్పిన్నర్. 2025లో ముంబై ఇండియన్స్ తరపున 13 మ్యాచ్ల్లో 7.92 ఎకానమీతో 10 వికెట్లు పడగొట్టాడు. మిచెల్ శాంట్నర్ ఒక ప్రముఖ ఎడమ చేతి వాటం ఆర్థోడాక్స్ స్పిన్నర్. తన తీవ్ర ఖచ్చితత్వం, సూక్ష్మమైన పేస్ వైవిధ్యాలు మరియు తరచుగా డానియల్ పెటోరియో యొక్క ఆధునిక వారసుడిగా వర్ణించబడ్డాడు. హయ్యామ్ యాక్షన్ మరియు ప్రభావితమైన సైడ్ స్పిన్ తో పని చేస్తూ అతను వైట్ బాల్ క్రికెట్ లో రన్ రేట్ ను నియంత్రించడంలో రాణిస్తూనే కోణాలను మార్చడానికి గ్రీజ్ ను ఉపయోగిస్తాడు. ముంబై ఇండియన్స్ బౌలింగ్ లో స్పిన్ డిపార్ట్మెంట్ లో మిచెల్ శాంట్నర్ అయితే ఒక ఎక్స్ ఫ్యాక్టర్ అనే చెప్పుకోవాలి. అండ్ ఫైనల్లీ లార్డ్ శార్దుల్ ఠాకూర్ 2026లో లక్నో సూపర్ జైంట్స్ నుంచి ట్రేడింగ్ ద్వారా టీమ్ లోకి తీసుకోవడం జరిగింది. శార్దుల్ ఠాకూర్ 2025లో మయాంక్ మార్కండేకి రీప్లేస్మెంట్ గా LSG లోకి వెళ్లి చాలా అద్భుతంగా రాణించాడు బౌలింగ్ లో. 2025లో లక్నో సూపర్ జైంట్స్ తరపున ఆడిన 10 మ్యాచ్ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. అండ్ అంతేకాదు బ్యాటింగ్ లో 150 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయగల ఎబిలిటీ ఉంది. ఇక శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ విషయానికి వస్తే శార్దుల్ ఠాకూర్ కుడి చేతి మీడియం ఫాస్ట్ బౌలర్. మిడిల్ మరియు డెత్ ఓవర్ లో కీలకమైన వికెట్లు తీయడంలో ప్రత్యేకతను కలిగి హిట్ ద డెక్ బౌలర్ గా ప్రసిద్ధి చెందాడు. కుడి చేతి బ్యాటర్లకు ప్రభావితమైన అవుట్ స్వింగర్స్, శక్తివంతమైన స్లీట్ ఫింగర్ స్లో బాల్ మరియు భాగస్వామ్యం బద్దలు కొట్టే నేర్పు అతని కీలక నైపుణ్యాల్లో ఉన్నాయి. అవసరమైనప్పుడు వికెట్లు తీయడంలో బలమైన రికార్డులతో సెట్ అయిన పార్ట్నర్షిప్ లను విచ్ఛిన్నం చేయడానికి తరచుగా మిడిల్ ఓవర్స్ లో బాగా రాణించగలడు. అందుకనే శార్దుల్ ఠాకూర్ యాజ్ ఏ ఆల్రౌండర్ గా బౌలింగ్ లో కీలక పాత్ర పోషిస్తాడు. ముంబై ఇండియన్స్ దగ్గర ఇంతమంది బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టే ముంబై ఇండియన్స్ బౌలింగ్ లో ఎప్పుడు డేంజర్ గానే ఉంటుంది. ఈ బౌలర్లందరికీ ప్రాపర్ బ్యాకప్ ప్లేయర్స్ విషయానికి వస్తే స్క్వాడ్ లో ఆల్రెడీ కార్బిన్ బాష్ అండ్ విల్ జాక్స్ లాంటి ప్రాపర్ ఆల్రౌండర్లు ఉన్నారు. అండ్ ఆల్సో దీపక్ చాహర్, రఘు శర్మ, మొహమ్మద్ ఇజార్ వంటి ప్రాపర్ బౌలర్లు ఉన్నారు. కార్బిన్ బాష్ సౌత్ ఆఫ్రికాకు చెందిన సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్. తన దూకుడు ఆట తీరు, ఫాస్ట్ మీడియం పేస్ మరియు ఉపయోగకరమైన లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ కు పేరుగాంచాడు. కార్బిన్ బాష్ కుడి చేతి వాటం ఫాస్ట్ మీడియం పేసర్. కంటిన్యూగా 140 కిలోమీటర్ల వేగం రేంజ్ తో బౌలింగ్ చేయగలడు మరియు మంచి పేస్ అండ్ బౌన్స్ ను ఉత్పత్తి చేస్తాడు. అతను ప్రభావవంతమైన యార్కర్లు మరియు నెమ్మదిగా బంతులు అందించగలడు. అంతేకాదు లోయర్ ఆర్డర్ లో ప్రాపర్ పవర్ హిట్టింగ్ తో బ్యాటింగ్ చేయగలడు. అందుకనే కార్బిన్ బాష్ అయితే శార్దుల్ ఠాకూర్ కి ప్రాపర్ బ్యాకప్ ప్లేయర్ అనే చెప్పుకోవాలి. విల్ జాక్స్ కూడా ఒక ప్రాపర్ బ్యాకప్ ప్లేయర్ అనే చెప్పుకోవచ్చు. విల్ జాక్స్ ఒక విస్ఫోటక ఇంగ్లీష్ బ్యాటింగ్ ఆల్రౌండర్. అతని T20 క్రికెట్ లో తమ అధిక ప్రభావ, దూకుడు శైలికి ప్రభావితమైన ఆఫ్ స్పిన్ బౌలింగ్ మరియు మెరుగైన ఫీల్డింగ్ తో అదరగొడుతున్నాడు. అతను టాప్ ఆర్డర్ అండ్ ఫినిషింగ్ లో అద్భుతంగా రాణించగలడు. ఐపీఎల్ లో వేసిన బౌలింగ్ స్పెల్స్ లో వికెట్లు లేకపోయినప్పటికీ చాలా మంచి ఎకానమీతో బౌలింగ్ చేయగలడు. సో అందుకనే ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఆప్షన్స్ లేదంటే బ్యాటింగ్ ఆప్షన్స్ లో ఒక మంచి బ్యాకప్ ప్లేయర్ అని చెప్పుకోవాలి. ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ అయితే బహుశా రూథర్ఫర్డ్ ప్లేస్ లో డైరెక్ట్ గా విల్ జాక్స్ ని ఆడిస్తారనిపిస్తోంది. చూడాలి మరి ముంబై ఇండియన్స్ ఎలాంటి వ్యూహాలతో వస్తుందా అని. దీపక్ చాహర్ కూడా పేసర్స్ కి ఒక మంచి బ్యాకప్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. 2025లో ముంబై ఇండియన్స్ తరపున 14 మ్యాచ్ల్లో 11 వికెట్లు తీసుకున్నాడు. దీపక్ చాహర్ ఒక ప్రముఖ భారతీయ కుడి చేతి మీడియం ఫాస్ట్ బౌలర్. అతను కొత్త బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల అసాధారణ సామర్థ్యానికి ప్రసిద్ధి చెందాడు. పవర్ ప్లే లో అతని స్వింగ్ యొక్క సాంకేతిక నైపుణ్యాన్ని ఖచ్చితంగా మిళితం చేస్తాడు. అందుకనే దీపక్ చాహర్ కూడా ఒక మంచి బ్యాకప్ ప్లేయర్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో రఘు శర్మ, మొహమ్మద్ ఇజార్ లాంటి రా టాలెంట్ కూడా ఉంది. అండ్ మెయిన్లీ లాస్ట్ ఇయర్ ముంబై ఇండియన్స్ తరపున ఒక యంగ్ రా టాలెంట్ ని మనం చూసాం, అశ్విని కుమార్. 2025లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. డెబ్యూటెంట్ ఇయర్ లోనే 7 మ్యాచ్ల్లో 11 వికెట్లు తీసుకొని ఐపీఎల్ లో తన సత్తా చాటుకున్నాడు. సో అందుకనే వీళ్ళందరూ కూడా
కూడా బౌలింగ్ లో ఒక ఆప్షన్ గా ఉంటారు. ముంబై ఇండియన్స్ దగ్గర ఇన్ని బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టే ముంబై ఇండియన్స్ ఎప్పటికీ డేంజరస్ బౌలింగ్ లైనప్ ని కలిగి ఉంది. బట్ ఎనీవేస్ 2026లో ముంబై ఇండియన్స్ బౌలింగ్ లైనప్ ఎలా ఉందో కామెంట్ చేసి ఐపీఎల్ లో మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి, కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.